ఎప్పుడూ చూడని వినని పరిస్థితి కర్ణాటకలో ఎదురవుతోంది. దేశ చరిత్రలో తొలిసారి సమ్మెకు రెడీ అవుతున్నారు కర్ణాటక కానిస్టేబుల్స్. మూకుమ్మడిగా సెలవులు పెడుతున్నారు. జూన్ 4న 50,000 మంది ఒకేసారి విధులకు డుమ్మా కొట్టాలని డిసైడ్ అయ్యారు. క్రమశిక్షణ పేరుతో ఉన్నతాధికారులు వేధిస్తున్నారంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు కానిస్టేబుల్స్. కర్ణాటక పోలీసులకు కోపం వచ్చింది. కామన్ గా అయితే కోపం వస్తే లాఠీలను మరింత గట్టిగా ఉపయోగిస్తారు. కానీ ఈసారి మాత్రం ఆ లాఠీలను పక్కన పడేయాలని డిసైడ్ అయ్యారు. ఉన్నతాధికారుల తీరుకు నిరసనగా డ్యూటీలకు బంక్ కొట్టాలని కర్ణాటక కానిస్టేబుళ్లు నిర్ణయించారు. జూన్ 4న ఒకేసారి 50,000 మంది విధులు బహిష్కరించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హెరాస్మెంట్ లీవ్ కోసం అప్లై చేసుకున్నారు. మరికొందరు అదే పనిలో ఉన్నారు. 50,000 మంది పోలీసులు ఒకేసారి ఇలా మూకుమ్మడి సెలవులు పెట్టడం ఇదే ఫస్ట్ టైం. క్రమశిక్షణ పేరుతో ఉన్నతాధికారుల వేధింపులు, వారంలో ఒక్కరోజు సెలవివ్వకపోవడం, విధుల్లో రాజకీయ జోక్యం ఎక్కువ కావటం, తక్కువ జీతాలు, ఇలా తమ డిమాండ్ల పరిష్కారం కోసం సామూహిక సెలవులు పెడుతున్నారు కానిస్టేబుళ్లు. ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు తమ సమస్యను చెప్పుకున్నా పట్టించుకోవటం లేదంటున్నారు పోలీస్ సంఘాల నేతలు. దీంతో చివరి ప్రయత్నంగా సామూహిక సెలవు రూట్ను ఎంచుకున్నారు. అయితే ఆ రోజు అసలు ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని పోలీస్ బాస్లు అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో దాదాపు 85,000 మంది పోలీసులుండగా అందులో 65,000 మంది కానిస్టేబుళ్లే. సామూహిక సెలవుల ఆందోళనకు అఖిల కర్ణాటక పోలీస్ మహాసంఘం నాయకత్వం వహిస్తోంది. రోజుకు 15 గంటలు పనిచేస్తున్నామని, కనీసం కుటుంబంతో గడిపేందుకు కూడా టైం ఉండటం లేదని, అత్యవసర పరిస్థితుల్లో కూడా సెలవులు ఇవ్వరని, చిన్న చిన్న విషయాలకు కూడా క్రమశిక్షణ పేరుతో సస్పెండ్ చేస్తారని కానిస్టేబుళ్ల ఆవేదన. సుమారు 25 ఏళ్ల నుంచి సామరస్యపూర్వకంగా ప్రయత్నిస్తున్నా పట్టించుకోకపోవడంతోనే సామూహిక సెలవులు పెడుతున్నామంటున్నారు కానిస్టేబుళ్లు. కానిస్టేబుళ్ల ఆందోళన సిద్ధరామయ్య సర్కార్కు ఇబ్బందిగా మారింది. పోలీస్ స్ట్రైక్ ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.